ఒరిజినల్గా ఎంతకాలం అయిందండి మీ నాన్నగారు మస్తాన్ గారు కదా? 1980 నుంచి ఒంగోలులో ఇంతకుముందు జయలక్ష్మి హాస్పిటల్ ఉండేది, ఇప్పుడు జోయ్ లుకాస్, దాని ఆపోజిట్ లో రేకుల షెడ్లో పెట్టేది. తర్వాత 90లో డిపో సెంటర్ సాగర్ కాంప్లెక్స్ షాప్ తీసుకొని స్టార్ట్ అయింది. అప్పట్లో మీరు ఏదో జాబ్ మానేసి మరీ వచ్చారని చెప్పారు. 2003లో సడన్ గా ఆయన ఎక్స్పైర్ అయ్యారు. ఎంసీఏ చేసి హైదరాబాద్లోనే చేశాను. ఎంసీఏ చదివారు. జాబ్ కూడా 2 years చేశారు. ఆయన సడన్ గా వెళ్ళిపోగానే అక్కడికి వెళ్ళిపోయాను. అప్పటికి 6 months చూసారా జాబ్ చేస్తే, కానీ బిజినెస్ రోజు రోజుకి డల్ అయిపోతుంది. ఇంకా లాభం లేదనుకొని హ్యాండిల్ చేస్తున్నాను. మన కింద 15 members దాకా లైఫ్ ఇది అయిపోతుంది. అది కాక మా మదర్ అయిపోతుంది, మా సిస్టర్ ఫిజికల్ హ్యాండ్ వాళ్ళిద్దరు ఫ్యూచర్ గురించి ఆలోచించి. అంటే చాలామంది, అంటే అప్పటికి మీ నాన్నగారు ఉండే టైంకి చాలామంది ఎంప్లాయీస్ మీ దగ్గర ఉన్నారు. వాళ్ళందరినీ మళ్ళీ అదే వాళ్ళందరి లైఫ్ ఇది అవ్వకూడదని చెప్పి మీ ఉద్యోగ లైఫ్ని చేసి వచ్చారనమాట. మనం ఒకరి కింద ఉద్యోగం చేస్తే మనం వాళ్ళకి ఇది అవ్వాలి. అదే మనం 20 మంది మీరే చాలా మందికి లైఫ్ వచ్చాను ఆలోచించారు. ఏంటి ఇంత స్పెషల్ ఏంటి ఒంగోలు మస్తాన్ ఇడ్లీ అంటే? ఇడ్లీ స్పెషల్ ఏంటి అంత స్మూత్గా ఉండడం? అంటే ప్రతిదీ క్వాలిటీ వాడతాం సార్. రవ్వ కూడా స్పెషల్గా తీసుకుంటాము. మినపగుళ్ళు కూడా బాగా మెదిపొచ్చేది, ఎంత కాస్ట్ అయినా సరే అది తీసుకొని యూజ్ చేస్తాం. రవ్వ కూడా బాగా కడిగేసి దాంట్లో ఉన్న పిప్పి పదార్థాన్ని తీసేసి ఒరిజినల్గా ఇడ్లీని దాని ట్రెడిషనల్ ప్రతి వాళ్ళకి వేడిగా ఇచ్చేస్తాం ఎప్పటికప్పుడు. అదే చల్లబోయింది అనుకోండి 50% క్వాలిటీ పోయింది. అవునవును.